నమస్కారం. ఈరోజు మనము జంతర్ మంతర్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ అనగా ఇప్పుడు సిజేపీ పార్టీ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఈ సోనం వాంచుక్ ఇంకా అభిజిత్ దీప్కే ఎవరు, అసలు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తారు, ఇది నిజంగా నీట్ పేపర్ లీక్ అయినందు కోసమే జరుగుతున్న ప్రొటెస్టా లేక ఇంకేమన్నా అని తెలుసుకోవడానికి మొదలైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మనం శివన్నను సంప్రదించడం జరిగింది. సో శివన్న, ఇవన్నీ గురించి మీరు ఏమనుకుంటారు, మాకు ఏం చెప్దాం అనుకుంటారు? నమస్కారం. నమస్కారం. సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ, ఈ పార్టీ ఎలా పెట్టిరంటే, సుప్రీంకోర్టు జడ్జ్ ఒక రోజు కోర్టులో హియరింగ్ జరుగుతుంది. ఆ కోర్టు హియరింగ్ లో జడ్జ్ ఒక పదం వాడింది. ఆ పదం ఏంటంటే కాక్రోచెస్. కాక్రోచెస్ లాగా మీరు దేశమంతా తిరిగి దేశాన్ని మొత్తం ఖరాబ్ చేస్తుర్రు అని ఒక మాట అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన అన్నది కరెక్ట్ అనుకుంటారా లేకపోతే తప్ప అంటారా? అంటే కాక్రోచెస్ అని అన్నందుకు జెన్జీ యూత్ ఏమంటారు అంటే, మేము కాక్రోచెసా, మేము బొద్దింకలమా అని. సరే, మేము బొద్దింకలైతే మేము బొద్దింకల పైన ఒక పార్టీ పెడతాం, బొద్దింకల పైన పార్టీ పెడతామని కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అని పార్టీ పెట్టిరు. ఈ పార్టీ పెట్టిన వ్యక్తి ఎవరంటే అభిజిత్ దీప్కే. ఈయన యుఎస్ లో ఉంటారు, యుఎస్ లో చదువుకుంటున్నారు. ఇంకా అయితే ఈ పార్టీ పెట్టి కొన్ని రోజుల తర్వాత నీట్ పేపర్ లీక్ అవుతుంది. నీట్ పేపర్ లీక్ అయిన దాన్ని సందర్భం చూసుకొని ప్రొటెస్ట్ చేస్తారు. జెన్జీని కాక్రోచెస్ అన్నందుకు కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి నీట్ పేపర్ లీక్ అయినందుకు ప్రొటెస్ట్లు చేస్తారు. ఎక్కడ అంటే ఫస్ట్ ఢిల్లీ జంతర్ మంతర్ లోనే 1 డే చేశారు. దాని తర్వాత హైదరాబాద్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఇంకో రాష్ట్రంలో చేశారు అనుకుంటా. దాని తర్వాత జంతర్ మంతర్ లో చేశారు. అయితే అభిజిత్ దీప్కే గారు యుఎస్ నుంచి ఇండియాకు వచ్చారు. అయితే ఢిల్లీ జంతర్ మంతర్ లో ఏ ప్రొటెస్ట్ అయినా చేయొచ్చు, కాకపోతే ఆ ప్రొటెస్ట్ కి 1 వీక్ ముందు పర్మిషన్ తీసుకోవాలి పోలీసుల దగ్గర. అయితే అభిజిత్ దీప్కే గారు అంతేం తీసుకోలేదు. డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు, మాకు పర్మిషన్ కావాలంటే పోలీసులు దానికి కూడా సహకరించి ఇచ్చేశారు పర్మిషన్. వాళ్ళు ధర్నా కూడా ప్రొటెస్ట్ కూడా చేశారు. దాని తర్వాత హైదరాబాద్ అంతా చెప్పినా మీకు ఈ రాష్ట్రాలన్నింటిలో చేశారు. చేసిన తర్వాత వీళ్ళు ఇదంతా ప్రభుత్వం ఏమనకపోగా ఢిల్లీ జంతర్ మంతర్ లో మళ్ళీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అందులో ఒక వ్యక్తి ఎంటర్ అవుతాడు. ఆయన గురించి ఇప్పుడు సోనం వాంచుక్ ఇప్పుడు ఈ సిజేపీ అనేది మీమ్ లాగా పెట్టకుండా ఆయన ఎవరో ఎవరికి తెలియదు. ఈ మధ్య ఇప్పుడు ఒక 20 days నుంచి ఇప్పుడు ఆయన మధ్యలో కనిపిస్తుంది. ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ మధ్యలోకి? సోనం వాంచుక్ ఆయనది ప్రాపర్ లడక్, అదే బార్డర్ ఉంటుంది మనకు లడక్, ఆ ప్రాంతమైనది. ఈయన అందరూ సాధారణమైన వ్యక్తి అని అనుకుంటారు. ఈయన సాధారణమైన వ్యక్తి ఏం కాదు. ఈయన రిచ్ పర్సన్. వీళ్ళ నాన్న సెంట్రల్ మినిస్టర్ ఉండే ముందు. ఈయన పూర్ పీపుల్ ఏం కాదు, వీళ్ళు రిచ్ అయ్యారు. అయితే సోనం వాంచుక్ మంచి ఎడ్యుకేటర్, నిజానికి మంచి ఎడ్యుకేటర్, సైంటిస్ట్ కూడా. అప్పుడు మన ఇండియా ఆర్మీ వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను అన్నాడు. ఇండియా ఆర్మీ ఈయననే ఎందుకు కట్టిస్తాడు అంటే మస్మాని కడతారు అంటే, ఈయన అక్కడ బార్డర్ లో, మన జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో -30 అట్లుంటుంది మొత్తం టెంపరేచర్. ఆ టెంపరేచర్ -30 ఉంటే సోనం వాంచుక్ ఏమన్నారంటే, నేను -2-3 degrees ఉండేటట్టు చలిని అంతా తగ్గిస్తా, అట్లాంటి ఇల్లు నేను కడతా అని ఒక ప్రాజెక్టు తెచ్చిండు. ఫస్ట్ ఈయనకు ఓకే అన్నారు, లైసెన్స్ కూడా ఇచ్చేసారు. కట్టే టైంలో ఈయనకు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసారు. ప్రాజెక్ట్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటే, ఈ ఆల్రెడీ వేరే ఆయన తరఫు నుంచి కాపీ కొట్టిండ, ఆయన కేసు వేసిండు. దానివల్ల ఈయనకు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినందుకు కొంచెం అప్పుడు మళ్ళీ ప్రొటెస్ట్ చేసిండు. దాని తర్వాత మళ్ళీ ఇదంతా సద్దుమణిగింది ఇదంతా. దాని తర్వాత కొన్ని రోజులకు మళ్ళా లడక్ అంటే ఇప్పుడు మన తెలంగాణ గాని, మహారాష్ట్ర గాని, గుజరాత్ గాని
ఇవన్నీ రాష్ట్రాలు ఏంటంటే మొత్తం పవర్స్ వీళ్ళకే ఉంటాయి. సీఎం ఉంటాయి, అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ ఉంటాయి, పోలీసులకు ఉంటాయి. వీళ్ళందరికీ అంటే ఈ రాష్ట్రం గురించి మొత్తం వీళ్ళ ద్వారా పవర్స్ ఉంటాయి. అయితే లడాక్, జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ సెన్సిటివ్ రాష్ట్రాలు ఇదంతా, అంటే మొత్తం యూనియన్ టెరిటరీ అంతా. ఈ రక్షణ వ్యవస్థ మొత్తం సెంట్రల్ చేతిలో ఉంటుంది, కానీ అక్కడ మాత్రం ఒక గవర్నర్ ని పెడతారు, వాళ్ళు మొత్తం రూల్ చేస్తారు. ఇది ఆ ప్రాబ్లం. దాని గురించి ఒకసారి సోనం వాంగ్చుక్ ప్రొటెస్ట్ చేశాడు. దానికి కూడా నిరాహార దీక్ష చేసినప్పుడు అయితే నిరాహార దీక్ష చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. అక్కడ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైల్లో వేశారు. కొన్ని రోజుల తర్వాత బెయిల్ వచ్చింది, బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులైన మళ్ళా ఈ జనాల్లోకి అంతగా రాలేదు. అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము, ఆయన మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ని కలిసినట్ట. ఎందుకోసం అంటే ఆ లడాక్ లో ఒక యూనివర్సిటీ కట్టడానికి కలిసినట్టు. మరి అది ఎంతవరకు నిజం అంటారు? కరెక్ట్. ఒక యూనివర్సిటీ కడతామని అడిగారు. అది మొత్తం సెంట్రల్ పవర్ చేస్తారు, రూల్ చేస్తుంది కదా ఆ ప్రాంతం మొత్తం. ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఒకసారి కలిసిండు సోనం వాంగ్చుక్ వాళ్ళ వైఫ్. వాళ్ళిద్దరు కలిస్తే మాకు ఆయన ఇన్స్టాలో పోస్ట్ కూడా చేశాడు, మేము మంచిగా కలిసినాము, మంచిగా మాతోటి ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా మాట్లాడారు అని మంచిగా ఇన్స్టాలో పోస్ట్ కూడా చేశాడు. వాళ్ళకు ల్యాండ్ ఇచ్చారు అక్కడ యూనివర్సిటీ కట్టుకోవడానికి. ల్యాండ్ ఇచ్చిర్రు, వాళ్ళు కూడా దానికి మంచిగా ఓకే అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆడ కొంచెం లోపల ఏమైందో తెలియదు. ఆయన ఏం కడదాం అనుకుందో ఆడ ఏమైందో తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ రిటర్న్ తీసుకుంది. ల్యాండ్ రిటర్న్ తీసుకున్నందుకు మరి ఆ కోపమా లేకపోతే నీట్ పేపర్ లీక్ అయిందని మరి ఆ బాధను ఏదో తెలియదు కానీ ఆయన ఇక్కడ ఢిల్లీ జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ చేశాడు. 1-2 రోజులు కాదు, సెప్టెంబర్ నంబరు 19 రోజులు. ఆయన ఎలాంటి వ్యక్తి అనేది పక్కకు పెడితే 19 రోజులు నిరాహార దీక్ష చేసిందంటే అది చాలా పెద్ద ఉండడం. అభిజిత్ దీప్కే వీళ్ళందరూ మంచిగా తింటారు, ఆయన ఒక్కడు మాత్రం అట్లే ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను అన్నట్టే ఇప్పుడు ఈ ప్రొడ్యూస్ అనేది స్టూడెంట్స్ కోసం నీట్ పేపర్ లీక్ అనేది కోసం అనొచ్చు. మరి మనకు ఈ ప్రొడ్యూస్ లో మనకు వేరే దేశాల ఫ్లాగ్స్ అనిపిస్తుంది, మరి దాని గురించి ఏమంటారు? మరి అవును, నేను కూడా చూసిన. ఇరాన్ ఫ్లాగ్ కనబడ్డది, ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగ్ కనబడ్డది, పాకిస్తాన్ కూడా కనబడ్డది, పాకిస్తాన్ ఫ్లాగ్ కనబడ్డది, బంగ్లాదేశ్ ఫ్లాగ్ కనబడ్డది. కొంతమంది వాళ్ళు కూడా వచ్చిర్రు అని అంటారు, అది ఎంతవరకు నిజమో మనకి ఇంకా తెలియదు. వాళ్ళు కూడా ప్రొటెస్ట్ మధ్య రుర్రు అని అంటారు, అది ఎంత నిజమో ఇంకా మనకు తెలియదు. క్లారిటీ మనం తెలుసుకోవాలి దాని గురించి. కొంతమంది అంటే అభిజిత్ దిప్కే గారు ఏమన్నారంటే ప్రొటెస్ట్ రోజు మనం శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయాలి, ఎవరు కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి శాతలు ఎవరు చేయద్దాం. కాకపోతే కొంతమంది డైరెక్ట్ పోలీసులను అటాక్ చేయడం, బార్కెట్లను దొబ్బడం, ఇంకోటి ఒక లారీ నిండా రాళ్ళు అక్కడ ఉన్నాయి. ఎప్పుడు లేని ఆ ప్రొటెస్ట్ రోజే ఏమంటారు, పార్లమెంట్ పోయే రోజే ఎందుకు రావాలి? అవును, ఆ రోజు పార్లమెంట్ ఫస్ట్ డే, వర్షాకాల సమావేశాలు ఉన్నాయి. ఆ రోజు పార్లమెంటు ముట్టడించాలని అభిజిత్ దిప్కే గారు చెప్పారు. అయితే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇండియా నెంబర్ 1 డెమోక్రసీ. ప్రధానమంత్రి, హోంమంత్రి, మెయిన్ గా మినిస్టర్స్ అందరు ఉంటారు, మళ్ళా ఆపోజిషన్ లీడర్. నెంబర్ 1 డెమోక్రసీలా మెయిన్ లీడర్ కంటే ఆపోజిషన్ లీడర్ మెయిన్, ఎందుకంటే ఆపోజిషన్ లీడర్ ప్రెజర్ పెడితేనే వీళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా చాలా మెయిన్ మనకు. అయితే ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళందరూ లోపలికి పోతారు. సరే, విద్యార్థులు లోపలికి పోతే మామూలుగా ప్రొటెస్ట్ చేస్తారు, మనకు కూడా అది ఏం కాదనుకోండి, కానీ పార్లమెంట్ వెళ్ళడం ఎవరైనా సరే తప్పు. అయితే వాళ్ళందరూ వెళ్ళడం వల్ల కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది మంచోళ్ళు లేదు. అదే రాయి ఇప్పుడు పార్లమెంట్ లకు పడేస్తే ఒక్క ఎంపీకి ఏమన్నా బయట దేశాలు మొత్తం ఫారెన్ దేశాలు మొత్తం మనం ఈ భారతదేశం ఏంది ఇట్లుంటది, ఇక్కడ ఏంది నాన్ వైలెన్స్ ఇదంతా అనుకొని కొంచెం మనం దేశం చిన్న చూపు చూస్తారు. ఇప్పుడు మన ఆయన ప్రొటెస్ట్ లో ఏమంటారు, లాఠీ చార్జ్ అయ్యంటారు అన్న. లాఠీ చార్జ్ కి మన పోలీసు వాళ్ళ లాఠీకి ముళ్ళులతో లాఠీతో కొట్టిరు అంటారు, మరి అది నిజమేనా? స్టూడెంట్స్ ని ముళ్ళుల లాఠీతో కొట్టిరు అంటారు, అది నిజమేనా? ఓకే, నేను చెప్తా.
నీట్ పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ తప్పు చేసిండు, ఇది కరెక్ట్. ఆయన రాజీనామా ఏమంటారు, ఇది కరెక్ట్. ఆయన రాజీనామా వేయాలి, ఇది కూడా కరెక్ట్. అయితే పోలీసులు సామాన్య మన స్టూడెంట్స్ ని కట్టెలతో కొట్టిరు అని అంటారు. కట్టెలతో కొట్టిన మాట కూడా వాస్తవం. లాఠీచార్జ్ చేసిరు. ఎందుకు చేసిరు? 3 అంచెల భద్రత పెట్టిరు, బార్కెట్లు. అట్లా దొప్పుకొని పోయిరు. పార్లమెంట్ లా ఎంపీలు వాళ్ళకి ఏమన్నా అయితే బాధ్యత ఎవరు? ఇదంతా కూడా చెప్పాలి కదా. సరే, స్టూడెంట్స్ ఇదంతా చేసిరు అని అంటారు. ఓకే, స్టూడెంట్స్ ఇప్పుడు ఒకటి దిక్కు కూడా చూడదు కదా, 2 దిక్కులు ఉంటుంది. ఏం సరే, స్టూడెంట్స్ నీట్ పేపర్ లో పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఒక్కరోజు కూడా ఏ మీడియా ఎత్తలేదు ఎందుకు? మీడియా చెప్పాలి కదా ఏదైనా. మన ఇక్కడ మన హైదరాబాద్ సంస్థ విక్రమ్-1 ఒకటి లాంచ్ చేసింది. అమెరికా కూడా ఆశ్చర్యపోయింది. దీన్ని ఎందుకు చూపెట్టలేదు? దీన్ని కూడా చూపెట్టాలి కదా. మొత్తం సిజేపీ ప్రొటెస్ట్ మీడియా వాళ్ళు కూడా హైలైట్ చేస్తున్నారు. ఇవి కూడా చెప్పాలి కదా. మన ఇండియా యువత ఇంకా చాలా చేస్తుంది. ఇంకోటి కొత్తగా యుద్ధ నౌక కూడా వచ్చింది, దాన్ని కూడా చెప్పండి. మన ఇండియా బార్డర్ మొత్తం ఒకటి ఏఐ తోటి మొత్తం ఒకటి కంచేస్తారు, దాన్ని కూడా చెప్పండి. ఇవన్నీ కూడా చెప్పాలి కదా. మొత్తం ఫోకస్ మొత్తం జంతర్ మంతర్ ఇప్పుడు మీడియాలో మొత్తం ఫోకస్ ఉంది. ఇంకా కొంతమంది ఏమంటారు అంటే మొత్తం ఇక్కడ శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ దేశాలలో అయినట్టు ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని కూలగొట్టి వీళ్ళను అంటే ప్రభుత్వాన్ని కూలగొట్టి మళ్ళా ప్రభుత్వం ఫామ్ చేయాలని చూస్తారు. మనం నెంబర్ 1 డెమోక్రసీ, ఇది తప్పు. అక్కడ కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా మనం నిరసనలు తెలపాలి, కానీ ఎవరి పైన రాళ్ళు వేయొద్దు. రేపు పొద్దుగా ఒకవేళ కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినా సరే మనం ఇట్లనే ఉండాలి. మనకు బీజేపీ కాంగ్రెస్ అనేది అసలు అట్లుండదు లోపల. మన భారతదేశం నుంచి ఏ ప్రధానైనా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఇంకేదైనా పార్టీ వచ్చినా కూడా మన భారతదేశ ప్రధాని అంటే గౌరవం. ఇందిరాగాంధీ అయినా, జవహర్ లాల్ నెహ్రూ అయినా, ఇప్పటి మోడీ అయినా మనకు అందరూ గౌరవం. వీళ్ళందరినీ మనం గౌరవంగా చూసుకోవాలి. నువ్వు అన్నట్టే జంతర్ మంతర్ లా ప్రొటెస్ట్ అనేది నీట్ ఎగ్జామ్ గురించి మళ్ళీ ఇంకా స్టూడెంట్స్ గురించి అవుతుంది అనుకోవచ్చు. మరి ఎందుకు మన హిందువులు వీళ్ళందరూ ఎందుకు బయటకు తీస్తారు? కరెక్ట్ విజయ్ క్వశ్చన్. ప్రకాష్ రాజ్ అంటాడు జై శ్రీరామ్ అనొద్దు అని అంటున్నాడు. జై శ్రీరామ్ ఎందుకు అనొద్దు? ఎవరిష్టం వాళ్ళది కదా. అరుంధతి రాయ్ అని ఒక ఆవిడ, ఆమె జమ్మూ కాశ్మీర్ మనది కాదు అని పాకిస్తాన్ అని అన్నది. ఆమె ఇప్పుడు జంతర్ మంతర్ లో పోయి ప్రొటెస్ట్ చేస్తుంది. ఇట్లాంటి ప్రొటెస్ట్ చేశారా? ఇంకో ఆయన కమెడియన్ కృణాల్ అనే పేరు ఉంటుంది, ఆయన కూడా హిందుత్వాన్ని అవహేళన చేస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇప్పుడు అక్కడ అయితే ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేస్తున్నారు అంటూరు. అనేది ఇంకా వాళ్ళు అఫీషియల్ గా చెప్పలేరు, అక్కడికి వెళ్ళలేరు. అంటే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ అవుతుంది నీట్ పేపర్ కోసమైనా లేకపోతే మన బయట నుంచి మనకి అమెరికా డీప్ అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయంట కదా, దాని గురించి మరి డీప్ స్టేట్ నుంచి కూడా జారసోరస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి కూడా వస్తాయి. అవి కొన్ని రోజుల ముందు FRCA అని ఒకటి మనకు బయట దేశం నుంచి ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ ఎవరికి వస్తాయి? అసలు దేనికోసం వాడతారు ఫండ్స్ ని? అవి ఇట్లా అంటే ప్రభుత్వం రెజ్యూమ్ చేంజ్ చేయాలి, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఇంకో ప్రభుత్వం కావాలి, రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలి. వాళ్ళకి మొత్తానికి ఇలా బీజేపీ కాంగ్రెస్ లాస్ చేయాలని కాదు, ఇండియాని లాస్ చేయాలి. ఇండియా అనేది ఎదగొద్దు. అయితే వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, డీప్ స్టేట్ నుంచి వస్తాయి. ముందు FRCA కొన్ని జీవోలు క్యాన్సిల్ చేసారు. కొన్ని జీవోలు క్యాన్సిల్ చేసినాక మళ్ళీ ఇప్పుడు 2.1 తెచ్చారు. ఇప్పుడు అది ఒక వాళ్ళ బ్యాన్ చేస్తే మస్తు మందికి ఇప్పుడు మన దేశంలో ఉన్న వ్యతిరేక శక్తిలో మస్తు మందికి పైసలు రావు. అందుకే వాళ్ళు చాలా ఇండియా మొత్తం వెనుక దొక్కుతున్నారు. ఏదైనా ప్రాజెక్టు కడమంటే కట్టొద్దు అని ప్రొటెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ జంతర్ మంతర్లో కూడా డైలీ ఫుడ్ అందరికీ చేస్తారు. పైసలు ఎట్లా వచ్చినాయి? అందరికి పిజ్జాలు, బర్గర్లు, అంటే స్టేజ్ ఉంటుంది కదా, స్టేజ్ కిందకేంచి ఫోటోలు వస్తున్నాయి మనకు, పిజ్జాలు, బర్గర్లు తినేటి. అవును. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు జంతర్ మంతర్ ప్రొటెస్ట్ కి అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నా ఫండ్ ప్రొడ్యూస్ చేస్తా అనుకోవచ్చా? అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు, కంపల్సరీ అనుకోవచ్చు. నీట్ పేపర్ లీక్ వరకు అరవింద్ కేజ్రీవాల్ చేసింది కరెక్ట్. అరవింద్ కేజ్రీవాల్ నేను దానికి కరెక్ట్ అంటే నేను కూడా దాన్ని, కానీ ఇవన్నీ తప్పు. నేను పైసలు ఎట్లా ఏం చేస్తున్నాయి? FRCA ఫండ్స్ బంద్ చేస్తుంటే బాధ ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఈయన ఎవరో అభిజిత్ దీప్ ఏమంటుండు,
ఎన్టీఏనే మొత్తం తీసేయాలంటాడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని. ఆ. ఇప్పుడు అది మొత్తం తీసేస్తే మళ్ళీ రికవరీ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆయనకి ఏమైనా అనుభవం ఉందా అట్లా సిస్టమ్ డెవలప్ చేయడానికి? వాళ్ళకి ఏం లేదు. ఆయన విజిత్కే బయట దేశంలో ఉంటాడు. అమెరికా రాజ్యాంగం వేరు, ఇండియా రాజ్యాంగం వేరు. అంటే ఇప్పుడు కూడా ఏచుదని అంటే ధర్మేంద్ర ప్రధాన్ తప్పు అంటే ఆయన తప్పు ఉండొచ్చు. కానీ మనకి ఏం తెలుసు అంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అంతే. ఈయన కింద పర్సనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరి కింద ఇంకా వీళ్ళు మామూలు మినిస్టర్ మాత్రమే. వీళ్ళ కింద చాలా మంది పని చేయాలి. ఇంకా వాళ్ళ చేతిలో కూడా ఉంటది. కాకపోతే ఈయన కంట్రోల్ చేయాలి. దీన్ని మొత్తం తీసేయాలి. ఇంకో ఆయన ఇప్పుడు వస్తాడు. ఇంకా ఇట్లాంటి తప్పు కాదా? కంపల్సరీ అయితే తప్పు అవుతుంది. కాకపోతే తప్పు కాకుండా మనం చూసుకోవాలి. నీట్ పేపర్ విద్యార్థులు చాలా కష్టపడ్డారు. 20 మంది చనిపోయారు. అది చాలా బాగా 20 మందికి వాళ్ళు ఏమన్నారు, ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. కరెక్ట్, అది ఇవ్వాలి. ఎందుకంటే మన ఫ్యామిలీ కూడా ఎక్కడ అవుతుంది అంతా కరెక్ట్. ఇదంతా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం అనేది కరెక్టేనా? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కరెక్ట్, అది నిజాం కరెక్ట్. అది మరోసారి ఇట్లాంటివి కావు. ఏవి కూడా కావు. ఇప్పుడు ఎట్లా స్టేజ్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే నిన్న ఒక వింత వాతావరణం కనబడ్డాడు. అయితే మొన్న వీళ్ళందరూ ఏమంటారు అంటే కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, వాళ్ళందరూ ఏమన్నారు అంటే ఇది మేము చేపిస్తున్నాము అంటే ప్రొటెస్ట్ నీట్ పేపర్ లీక్ అయినందుకు మేము అంత ధర్నా చేస్తున్నామని వీళ్ళు అన్నారు. అయితే మన సీఎం అతిషి ఎక్స్-సీఎం ఆమె ఢిల్లీకి వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి క్రెడిట్ తీసుకుంటారు. ఇదంతా ఫస్ట్ నుంచి మేము చేస్తున్నాం అంటే వాళ్ళే గందరగోళంలో. వాళ్ళు కావాల్సిన వాళ్ళకి నీట్ పేపర్ లీక్ అయినందుకు విద్యార్థులకు న్యాయం కాదు, వాళ్ళకి కావాల్సింది క్రెడిట్ మాకు కావాలి. కొట్లాడుతున్నారు. క్రెడిట్ గురించి కాదు, భారతదేశ విద్యార్థుల గురించి వాళ్ళు కొట్లాడాలి. కాదు. ఇప్పుడు పంజాబ్ వాళ్ళు కూడా వచ్చి ఇన్వాల్వ్ అవుతారు కదా కత్తులు పట్టుకుని. ఇప్పుడు విద్యార్థులు ఎవరైనా కత్తులు పట్టుకొని మాకు కావాలనే ప్రొటెస్ట్ అన్నప్పుడు ఇప్పుడు అభిజిత్ దీపే చెప్పినట్టు మనం ప్రొటెస్ట్ నార్మల్ గా చేద్దాం, ఇట్లా హింసాత్మకంగా కాకుండా నార్మల్ గా చేద్దాం అన్నారు. మరి ఇప్పుడు పంజాబ్ వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ సైడ్ ఎందుకు ఉంటుంది మరి అభిజిత్ దీప్కే? ఫార్మర్స్ వచ్చిర్రు, మనం వీళ్ళని తప్పు పట్టదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. వాళ్ళకు కూడా అమ్మ నాన్న కూడా బాగుంటుంది కదా, అది తప్పు పట్టడానికి రాదు. కానీ నిన్న డీప్ స్టేట్ నుంచి $1 బిలియన్ ఫండింగ్ చేస్తా అని గురుపత్వంత్ సింగ్ అని అన్నాడు. దేనికంటే దీనికి ప్రొటెస్ట్. వాళ్ళకెంత మనం ఇండియాలో ఏమైతే వాళ్ళకెందుకు. ఇంకోటి డొనాల్డ్ ట్రంప్ చెప్పిండు ఇండియాలో ఉన్న ప్రభుత్వాన్ని కులగొట్టడానికి $21 బిలియన్ ఆల్రెడీ పెట్టిరంట. అంటే అవి ఆల్రెడీ ఖర్చు చేసిరు. కానీ ఇంకా అవి పోతలేదు ప్రభుత్వం అని. ట్రంప్ అంటే ఈగో మనిషి అనమాట. ఈగో అంటే మామూలు ఉండదు ఆయనకు. అంటే ఇప్పుడు ఈ మన స్టేట్ లో మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ని పడగొట్టడానికి ఈ ప్రొటెస్ట్ ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు సిజేపీ పార్టీ గురించి ఏం చెప్తా ఉన్నారు? లాస్ట్ సిజేపీ పార్టీ అంటే వాళ్ళు నీట్ పేపర్ లీక్ అయిన ధర్నా చేయండి, అది కరెక్ట్. కానీ మీరు పోలీసులను కొట్టడము, రాళ్ళ తీసుకొని ఎవరిని కొట్టడం, పార్లమెంట్ లోకి వెళ్ళడం, ఇది తప్పని నేను అనుకుంటున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ నిజానికి రాజీనామా చేయాలి. అంటే ఇప్పుడు అభిజిత్కి విజన్ కరెక్ట్ కానీ ప్రాసెస్ తప్పు అంటున్నాను. కరెక్ట్ అయినని ఎవరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు చేయనిస్తలేరు అంటే ఆయన ఒడిశా ఇన్ని రోజులు ఆడ నవీన్ పట్నాయక్ అని సీఎం ఉంటుండే. ఈసారి ఆడ బీజేపీ వచ్చింది. ఆడ బీజేపీ రావడానికి కారణం ధర్మేంద్ర ప్రధాన్ చాలా కృషి చేసింది. ఆయన సీఎం ఇవ్వడానికి ఇవ్వలేరట, నీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తామని. ఇప్పుడు దాన్ని కూడా రాజీనామా చేసి ఒడిశాలో వాళ్ళకి నెక్స్ట్ టర్మ్ బాగా అవుతుందని వాళ్ళదు. ఆ రాజకీయం ఆపి చేసుకుంటుంది. బీజేపీ రాజకీయం బీజేపీ చేసుకుంది, కాంగ్రెస్ రాజకీయం కాంగ్రెస్. ఇక్కడ విద్యార్థులు లేదు నాకు అర్థమైతే. సరేనా, థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. జై భారత్, జై హింద్.